హాయ్ క్రిస్, ఇది విన్నావా? ఏదో స్త్రీ శక్తి అంట, అదే లేడీస్కి ఫ్రీ బస్ అంట. ఇప్పటికే గవర్నమెంట్ డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఇలాంటి పథకాల వల్ల ఏం ఉపయోగం? ప్రభుత్వం ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోద్ది. అయినా ఇదంతా ఓట్ల కోసం అనుకుంటాలే. కాదు అర్జున్, మొదట్లో నేను కూడా అలా అనుకున్నాను, కానీ దాని గొప్పతనం తెలుసుకున్నాక నా ఆలోచన మార్చుకున్నాను. ఏంటి గొప్పతనమా? అదెలా? మా అమ్మకి చెల్లికి టికెట్ డబ్బులు మిగులుతున్నాయి, కానీ వాళ్ళు బస్సులో పడే కష్టం ఎవరో చూడరు. వీళ్ళందరూ బస్సులో ప్రయాణం చేయడం వల్ల మగవాళ్ళు బస్సు ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఆ కష్టం చూస్తున్నావు, కానీ నేను దానివల్ల జరిగే మంచి చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పథకం వల్ల మా అక్క రోజు కష్టపడి ట్యూషన్కి వెళ్తుంది. ఒకప్పుడు టికెట్ డబ్బులు అడగడానికి మా నాన్నగారిని చాలా ఇబ్బంది పడేది, కానీ ఇప్పుడు ధైర్యంగా తన కళలు నెరవేర్చుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ డబ్బుల గురించి కాదు అర్జున్, ఆత్మవిశ్వాసం గురించి. ఈరోజు మన ఊళ్ళో ప్రతి తల్లి చెల్లి టికెట్ గురించి ఆలోచించకుండా భయం లేకుండా బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఇది స్త్రీ సాధికారతకు మొదటి అడుగు. ఒక మహిళ బయటకు వెళ్తేనే కదా వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని మార్చుకోగలరు. ఇది ఆర్థిక భారం కాదు, ఒక సామాజిక మార్పు. ఈ పథకం మహిళల గౌరవం, వారి భద్రత. కానీ దీనివల్ల ఎకానమీ మీద భారం పడుతుంది కదా. మనం ఈ ఎకానమీని డబ్బుతో లెక్కిస్తే అది ఖచ్చితంగా నష్టంగానే కనిపిస్తుంది. కానీ ఈ పథకం వల్ల ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, ఎంతమంది మహిళలు ధైర్యంగా ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నారు, ఎంతమంది అమ్మాయిలు కాలేజీకి వెళ్ళగలుగుతున్నారు. ఇది డబ్బుతో లెక్కించలేని గొప్పతనం. ఈ బస్సులో ప్రయాణించే ప్రతి స్త్రీ శక్తి మన కుటుంబం, మన సమాజం. ఇది కేవలం ఒక బస్సు కాదు, ఒక ఆశ, ఒక భరోసా, ఒక స్వాతంత్రం. అర్థమైంది అర్జున్? మహిళలందరికీ చిన్న విన్నపం, ఇది మీకు వచ్చిన మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మీకు నిజంగా అవసరం ఉంటేనే బస్సులో ప్రయాణించండి. మీలో ఎవరైనా సొంత డబ్బుతో ప్రయాణించగలిగితే ఆ ఖాళీని వేరే మహిళకి ఇవ్వండి. జై హింద్.